की, शुभानंदा माता की। ఈ రోజున భక్తి టీవీ కోటి దీపోత్సవ ప్రాంగణంలో సాష్టాంగ ప్రణామములు సభక్తి పూర్వకంగా సమర్పిస్తూ దివ్య స్వాగత సుమాంజలి. శ్రీ 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 విధుశేఖర శ్రీ చరణులయందు సమస్త భక్త కోటి దర్శించుతున్న దివ్య విభూతులు ఆమ్నాయ పరిశ్రమ, శాస్త్రాభిజ్ఞత, సాహితీ సమారాధనము, వినయము, ఆచారము, భక్తి, క్షమ, చాతురి, చతుర్వేదములలో పరిశ్రమ చేసి తర్క వ్యాకరణ మీమాంస వేదాంత శాస్త్ర అధ్యయనంతో బోధ ఆచరణ ప్రచారం చేస్తూ కావ్య నాటకాది వాంగ్మయ పురాణ సాహితీ దివ్య పాండిత్యంలో 8 లక్షణములను పరిపూర్ణంగా ధరించి శ్రీచరణ విభూతిని మనమెవ్వరం కూడా మాటలలో వ్యక్తం చెయ్యలేము. అందుకే ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవ ప్రాంగణము అందరం కూడా శరణాగతితో స్వామివారికి ప్రార్థన చేస్తూ దివ్య స్వాగత సుమాంజలి. హే జ్ఞానగంగా, కరుణాంతరంగా, సద్గుణ నిధి, శ్రీకరములు జగజ్జన వశీకరముల్, శ్రితకోటి కృత్సుదాశీకరముల్, ప్రమోద రసశేఖరముల్, చతురాగమైక శోభాకరముల్, నమస్య జన భాగ్య సమీకరముల్, సశారద శ్రీకర చంద్రమౌళి విధుశేఖర దృక్కులు మమ్మునో ముదన్న. అపారమైన మేధా సంపద, నిత్యానుష్ఠాన నిష్ఠ, తపశ్శక్తి, బ్రహ్మజ్ఞానం, నిలుచున్న కూర్చున్న స్ఫుటుంగ పుంజీవ భూతమై ఒక మహా దివ్య జ్యోతి అయి నేడు విధుశేఖర సాకార స్వరూప దర్శనంతో ఈ కోటి దీపోత్సవ వెలుగులో ఈ రోజున దివ్య పూర్వక స్వాగత కుసుమాంజలి సమర్పణం చేస్తూ భక్తి టీవీ వినమ్ర పూర్వకంగా స్వామివారికి నమస్సులు తెలియజేస్తోంది. దక్షిణామూర్తయే నమః. విద్యా వినయ సంపన్నం వేతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి. పరివ్రాజకాచార్య వర్యా పదవాక్య ప్రమాణ పారావార పారేణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠా తపశ్చక్రవర్తే అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమ సార హృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆది రాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజ గురు మండలాచార్య ఋష్య శృంగపురవరాధేశ్వర తుంగభద్రా తీరవాసే శ్రీమద్విద్యాశంకర పాద పద్మారాధక శ్రీమజ్జగద్గురు. ఈ కలియుగంలో జనులందరి యొక్క మనస్సుల్లో ఒక గొప్ప ఎప్పటికీ ఆరనటువంటి ఒక దీపాన్ని జ్వలింపజేసి అందరిలోనూ ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టినటువంటి మహాపురుషులు అనంటే జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మన దేశంలో 1200 సంవత్సరాలకు పూర్వం అవతరించి అందరి మనస్సులోనూ ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఉపదేశించి ఈ లోకానికి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేశారు. వారు శంకరాచార్యుల వారు విశేషంగా ప్రజ్వలింపజేసినటువంటి ఈ సనాతన ధర్మ జ్యోతి అనేది ఇవాల్టికి కూడా అఖండంగా వెలుగుతూ
మనందరి యొక్క జీవితాలని కూడా, సమస్త జనుల యొక్క జీవితాలని ఆ ప్రకాశం వైపుకి, జ్ఞానం వైపుకి నడిపిస్తూ విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేస్తూ ఉన్నది. శంకరాచార్యుల వారు ఈ ధర్మాన్ని, ఈ ధర్మం అనేటటువంటి జ్యోతిని విశేషంగా ప్రజ్వలింపచేసిన తర్వాత దాన్ని ఆర్పడానికి, దాన్ని ఏదో చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా ఆ దీపం యొక్క ప్రకాశంలో, ఆ దీపం యొక్క ప్రకాశానికి ఏ విధమైనటువంటి హాని లేకుండా ఇవాళకి కూడా ఈ సనాతన ధర్మ జ్యోతి అనేది ఇంత దృఢంగా విశేషంగా ప్రకాశిస్తూ ఉన్నది. కాబట్టి ఇవాల్టి రోజున ఈ సనాతన హిందూ ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం, ఈ మార్గాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం, ఈ విధంగా భగవద్ ఆరాధనని మనం చేస్తూ ఉన్నాం, ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులమవుతూ ఉన్నాం. ఇటువంటి సనాతన ధర్మ సంస్కృతిని ఇవాల్టికి మనం చూస్తూ ఉన్నాము అనంటే దానికి కారణం నిస్సందేహంగా జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఆదిశంకరాచార్యుల వారు ఈ ధర్మాన్ని ఉద్ధరించి దృఢంగా స్థాపన చేసిన తర్వాత కాలంలో చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ మార్గాల్లో ఈ ధర్మాన్ని ప్రచారం చేశారు, జనాలకి మార్గదర్శనం చేశారు. అయితే మొట్టమొదట మనం స్మరించవలసింది ఎవరిని అనంటే జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిని. వారు ఇందాక చెప్పినట్టుగా ఈ ధర్మం అనేటటువంటి జ్యోతిని వెలిగించి అధర్మాన్ని నాశనం చేయడం ద్వారా అందరికీ కూడా సన్మార్గాన్ని చూపించారు. అదేవిధంగా తత్వం యొక్క జ్ఞానాన్ని, పరమార్థమైనటువంటి అద్వైత తత్వ జ్ఞానాన్ని అందరికీ కూడా అందించి విశేషంగా అందరి యొక్క మనస్సుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టారు. అందుకే శంకరాచార్యుల వారు రాసినటువంటి అనేక గ్రంథాల్లో, చాలా గ్రంథాలని రాసి ఆ గ్రంథాల్లో వారు అద్వైత తత్వాన్ని ఉపదేశించారు.